ఈ గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్ అంతా ఇబ్బందుల్లో పడ్డట్టుగానే కనబడుతున్నది. సో ఇప్పుడు చాలామంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు దీని మీద మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, కానీ నియామక పత్రాలు మాత్రం, అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఇవ్వకండి అని చెప్పేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ గ్రూప్ 1 ఇష్యూలో అసలు ఇంటర్వ్యూ అనేది తీసేసారు. ఫస్ట్ గతంలో ఇంటర్వ్యూ ఉండే, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ దేనికి తీసేసారు అన్న దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. ఇట్లా ఈ అంశం మీద ఒక 360 degrees అనాలిసిస్ చేద్దాం. ఈ అంశం పైన గత నెల 2 నెలల కాలం నుంచి చాలా విపరీతంగా అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది, తప్పులేంటి, ఎవరి వల్ల ఇది జరిగింది, గవర్నమెంట్ ఇంకా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విఠల్ గారు. సో నా ముందున్నారు, డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో ఈ వీడియో తర్వాత ప్రభుత్వానికి కూడా క్లారిటీ రావాలి, ఏం చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అన్న ఒక ఆలోచన గవర్నమెంట్ ఇప్పటికైనా చేయాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అన్న. నమస్తే రఘు గారు, బాగున్నారా? బాగున్నా. ఎట్లున్నారు మీరు? చాలా రోజుల తర్వాత. బాగాలేమన్నా, ఎందుకంటే 14 నెలలు నుంచి 14 సెకండ్లు కూడా మా రేవంత్ అన్నని కలవలేకపోయినాం. 14 సెకండ్లు కూడా కలవాలి. 16 నెలల్లో 16 సెకండ్లు కూడా కలవలేకపోయినాం. వేరే సందర్భాల్లో గంటలు కలిసినాం, కానీ నిరుద్యోగుల అంశంలో కలవలేకపోయినందుకు మా రేవంత్ అన్నని మేము తెచ్చుకొని 31 నియోజకవర్గాల్లో నేను, మా అశోక్, మా సతీష్ కమాలు, మా టీము, మా నిరుద్యోగులు తిరిగి కచరా పాలన పోవాలని చెప్పి 10 ఏళ్ళు మనందరం కొట్లాడి తెచ్చుకున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. కానీ వచ్చిన కాంగ్రెస్ ప్రజల్ని సావగొడుతుందా, నిరుద్యోగులు సావగొడుతుందా అంటే రేవంత్ అన్నకి రిక్వెస్ట్, 16 నెలల్లో 16 సెకండ్ల టైం ఇవ్వకపోవడం వల్ల మాకేం నష్టం కాదు. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, రేవంత్ రెడ్డి బదనాం అవుతాడు, రాహుల్ గాంధీ బదనాం అవుతాడు. సమస్య ఉంది, పరిష్కారం కూడా ఉంది. సమస్య ఏంది అసలు గ్రూప్ 1 విషయంలో? కొంచెం మీరు 360 degrees ఇన్ డెప్త్ అనాలిసిస్ అన్నారు కాబట్టి చరిత్ర తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు. ఓకే, నేను ఫస్ట్ ఎవరు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి నాకున్న అర్హత ఏంది అంటే, నేను బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ జర్నలిజం. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయినా. ప్లస్ పబ్లిక్ పాలసీలో భారతదేశంలోనే ఒక ఇన్స్టిట్యూట్ శేషన్ గారు పెట్టిన స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ప్రపంచంలో 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి హార్వర్డ్ లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ ఉంది, సెకండ్ పూణేలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ ఇన్ గవర్నెన్స్ చేసిన. అంటే ఒక పాలసీ తయారు చేసేటప్పుడు పాలసీని ఎట్లా తయారు చేయాలి, స్కీమ్ వర్సెస్ పాలసీ ఎట్లా ఉందని చెప్పి నేషనల్ లెవెల్లో పనిచేసిన అనుభవంతో రేవంత్ రెడ్డి అన్నకి ఈ సమస్యకి పరిష్కారం కోసం ఈ చర్చ. రేవంత్ రెడ్డి అని బదనాం చేయాలనో, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనో కాదు. మనం టీఆర్ఎస్ ని ఎందుకు ఓడించినాం అంటే, టీఆర్ఎస్ నియంతృత్వ పాలన, టీఆర్ఎస్ నిరుద్యోగులని దారుణంగా తొక్కేసిండు, నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి. టీఆర్ఎస్ చేసిన తప్పేందంటే 33 జిల్లాలు చేసి తెలంగాణ వచ్చిందే డీసెంట్రలైజేషన్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఆయన 10 ఏళ్ల పాలనలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఇవ్వకపోగా వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. 33 జిల్లాలంటే అటెండర్ పోస్ట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ప్రతి జిల్లాలో కొత్తగా ఒక 1000 పోస్టులు వస్తాయి. అట్లా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వచ్చు. నోటిఫికేషన్లు ఇవ్వనందుకే కేసీఆర్ ఓడించడం. ఈ గ్రూప్ 1 విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ అసలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది టీజీపీఎస్సీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ. ఈ రాజ్యాంగం మీద ఏర్పడ్డ సంస్థ, దానికి ప్రత్యేకంగా ఉన్నాయి. దానిలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏలు పెట్టకూడదు, మాట్లాడకూడదు. ఫస్ట్ అసలు ఇది అన్నిటికీ మాతృక సంస్థ యూపీఎస్సీ. భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత విశ్వసనీయతగా, ఎటువంటి ఆరోపణలు రాకుండా ప్రతి సంవత్సరం జరుపుతుంది. యూపీఎస్సీ ఏ స్టాండర్డ్స్ పాటించిందో అదే స్టాండర్డ్స్ పాటిస్తామని చెప్పిన గంటా చక్రపాణి గారు, కేసీఆర్ గారు ప్రభుత్వము మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తిరిగిరు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు కావాలని వచ్చిన ఉద్యమంలో 1200 మంది చచ్చిపోతే, లక్షల మంది నిరుద్యోగుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రంలో చక్రపాణి గారు అద్భుతంగా తిరిగి వచ్చి మాకు అవార్డు కూడా వచ్చింది, టీఎస్పీ, అప్పుడు టీఎస్పీఎస్సీ. అయితే యూపీఎస్సీ స్టాండర్డ్స్, ఇది యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 దశల్లో ఐఏఎస్, ఐపీఎస్ లని సెలెక్ట్ చేస్తారు. మరి సేమ్ స్టాండర్డ్, అంతకన్నా బెటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ పెట్టిన టీఎస్పీఎస్సీ, గంటా చక్రపాణి గారు, కేసీఆర్ గారు యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఉన్న ఇంటర్వ్యూ ఎందుకు తీసేసారు? ఇక్కడనే కుట్ర దాగుంది. మనం చెప్తే చాలా విషయాలు అర్థం కావు, కానీ నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు, కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు, కోపం లేదు, బీజేపీ మీద కోపం లేదు. ఈ రాజకీయ నాయకులు దొంగ నా కొడుకులు అని చెప్పి నేను 15 ఏళ్ళ తిరుగుతున్నా. అన్ని పార్టీల్లో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పును ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ కాంగ్రెస్ ని తిట్టే బదులు ఇంటర్వ్యూ ఎవరి కోసం తీసేసారు, ఎందుకు తీసేసారు? యూపీఎస్సీ స్టాండర్డ్ అని చెప్పి, అంటే ఇంటర్వ్యూ పెట్టలేము, ఇంటర్వ్యూ ఉంటే అవినీతి జరుగుతుంది అని చెప్తారు.
ఒక తెలంగాణ బంగారు తెలంగాణ కావాల్సిన బంగారు తెలంగాణలో గ్రూప్ 1 అంటే ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. డిఎస్పీ నుంచి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. బయట రాష్ట్రాల నుంచి బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చిన వాడికి తెలంగాణ ఆత్మ తెలియదు, తెలంగాణ భాష తెలియదు. వాళ్ళు పై లెవెల్లో సంతకం పెడతారు ఐఏఎస్ ఐపీఎస్. ఈ గ్రూప్ 1 పోస్ట్ ఎంత కీలకం అంటే ముదిగొండలో నేను కల్లారా చూసిన ఒక ఆర్డీఓ అక్కడ మొత్తం గొడవ అవుతుంటది. ఫైరింగ్ ఇవ్వాలా వద్దా అనేది ముఖ్యమంత్రి కార్యాలయము కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎవరికి చేస్తారు? ఫీల్డ్ లో ఆర్డీఓ, డిఎస్పీ చెప్తారు. ఈ వీళ్ళిద్దరు కూడా రెవెన్యూ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి కీలకమైన 2 కళ్ళ లాంటోళ్ళు. వాళ్ళ మీద మానిటరింగ్ ఐఏఎస్ ఐపీఎస్ చేస్తారు గ్రౌండ్ లో డిసిషన్స్ మొత్తం కూడా బంగారు తెలంగాణ అయినా ప్రజా తెలంగాణ అయినా ఈ గ్రూప్ 1 అధికారులే నిర్ణయిస్తారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తారు. అంతటి కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్ లో ఇంటర్వ్యూ తీసివేయడం అంటే అర్థం ఏంటి? దానికి సహేతుకత ఏంటి? లాజికల్ రీజనింగ్ ఏంటి? యూపీఎస్సీ ఇంటర్వ్యూ తీసేసిందా ఎప్పుడన్నా? లేదు. ఇప్పుడు మా బాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులను మమ్మల్ని కూడా అడిగారు ఇంటర్వ్యూ. ఇవాళ ఓబుల్ రెడ్డి స్కూల్లో మా బాబు వెళ్తున్నప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో మీ బాబుని మార్కులు వచ్చినాయి, మాకు 95% వచ్చినాయి, ఆయన ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్నల్ వ్యూ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? నా యొక్క సబ్జెక్ట్ తో పాటు ఇన్నర్ వ్యూ ఏంటి, ప్లస్ అసలు విటల్ యొక్క కోణం ఏంది. అట్లనే నేనంటే ఒక జర్నలిస్ట్, మీరు ఒక జర్నలిస్ట్ లో ఉద్యమకారులు. యూపీఎస్సీ లాంటి స్థాయిలో, టీఎస్పీఎస్సీ లాంటి స్థాయిలో నాకు ఐఐటీలో మ్యాథ్స్ చదివితే 100కి 100 రావచ్చు. మీరు ఐఐఎంలో మేనేజ్మెంట్ చదివితే 100కి 99 రావచ్చు. మీరు ప్రిలిమ్స్ లో 100కి టాపర్ రావచ్చు. ప్రిలిమ్స్ అనేది మెమొరీ టెస్ట్. మీకు ఎంత మెమొరీ ఉంది టక పెడతారు ఆబ్జెక్టివ్ బేస్ లో. మెయిన్స్ ఎగ్జామ్ అనేది 7 పేపర్లలో అనలిటికల్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, పర్సెప్షన్ మేనేజ్మెంట్ అది చేస్తారు. ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే రఘు యూపీఎస్సీలో టాప్ మార్క్స్ వచ్చినాయి ఐఐటి బ్యాక్గ్రౌండ్ లో, కానీ అసలు రఘుకి ఒక జిల్లా కలెక్టర్ గా ఒక 20-25 లక్షల మంది, మా ఖమ్మం జిల్లా పాత తీసుకుంటే 25 లక్షల మంది ప్రజలు, ఈ 25 లక్షల మంది ప్రజలని హ్యాండిల్ చేయగల మానసిక సామర్థ్యం ఉందా? ఎమోషనల్ కోషెంట్ ఉందా? డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ కోషెంట్. ఇప్పుడు ఐక్యూలో పాస్ అయ్యారు మీరు ప్రిలిమ్స్ లో, ఈ మెయిన్స్ లో అనలిటికల్, ప్రజెంటేషన్, క్రియేటివ్ స్కిల్స్ అంటే మీ యొక్క ఆలోచన ధోరణి ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రజా సేవకుడికి పనికొస్తుందా లేదా అనేది సేమ్ క్వశ్చన్, సేమ్ సిలబస్, కానీ మీరు ఆ ఎగ్జామ్ ఆన్సర్ రాసే విధానం వల్ల మీరు ప్రజా సేవకి పనికొస్తారా లేదా అనేది అక్కడ టెస్ట్ చేస్తారు. ఇక్కడ కీలకంగా అసలు మీకు మానసికంగా, సైకలాజికల్ గా మెంటల్ హెల్త్ ఎట్లుంది, ఐక్యూ ఎట్లా ఉంది, మీ సైకోమెట్రిక్ టెస్ట్ ఎట్లుంది, సైకలాజికల్ పరిస్థితి ఎట్లుందని ప్రతి ఇంటర్వ్యూ బోర్డులో ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. ఓకే, ఇది ఇప్పుడు మనం కొత్తగా పెట్టింది కాదు. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పోస్ట్ కైనా కూడా, ఈవెన్ మనం ఒక ఆఫీస్ లో ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా ఇంటర్వ్యూ పెడతాం. ఇది ఎందుకు తీసేసిర్రు అంటేనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇచ్చుకోవడానికి తీసిరు అని చెప్పి నిరుద్యోగులు చెప్పారు. అప్పుడు మేము నెత్తి నోరు కొట్టుకున్నాం. వీళ్ళు కూడా కంటిన్యూ చేయడం తప్పు. అప్పుడే మేము అందరం మాట్లాడినాం, ఇంటర్వ్యూలు తీసేయడం అంటేనే కుట్ర, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పైకి మాత్రం అట్లా చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు ఎత్తేసింది, ఇంటర్వ్యూలు ఉంటే అవినీతి అవుతుంది అన్నారు. మరి మీరు భారతదేశంలోనే బెస్ట్ టీఎస్పీఎస్సీ అవార్డు వచ్చిన గంటా చక్రపాణి గారు కనీసం ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసే నైతిక అర్హత లేదా? మీరు ఒకవైపు ఏమో మేము యూపీఎస్సీ కన్నా మించిన టెక్నాలజీ వాడుతున్నాము, అడ్వాన్స్ ఆడుతున్నారు, మరి యూపీఎస్సీ ఇంటర్వ్యూలు తీసేయలేదు కదా. ఇక్కడనే కుట్ర దాగుంది. మీ సంస్థ నిజాయితీ గల సంస్థ అనేది నేను ఇక్కడికి వచ్చిన. మీ సంస్థ మీద నమ్మకం ఉంది, రఘు ప్రజల కోసం కొట్లాడతాడనే నైతిక బలం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ కరెక్ట్ కండక్ట్ చేస్తుంది, మెయిన్స్ కరెక్ట్ కండక్ట్ చేస్తుంది, కానీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేదు అంటే ఇంటర్వ్యూల్లో అమ్ముకునేటోళ్ళు మెయిన్స్ లో కూడా అమ్ముకుంటారు, మెయిన్స్ లో అమ్ముకునేటోళ్ళు ప్రిలిమ్స్ లో కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు చాప నీళ్ళల్లో ఉందండి, ఆ చాప నీళ్లు తాగుతుందా లేదా అనేది ఎవరు చెప్పాలి? ఆ చాపకే ఉండాలి విచక్షణ, ఎంత నీళ్లు తాగాలి, ఎంత నీళ్లు తాగద్దని. ఇక చూసుకుంటూ వస్తే స్టోరీలోకి వచ్చేస్తే మనము అసలు విషయానికి వస్తే ఇంటర్వ్యూ పార్ట్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఎందుకు తీసేసిరు అనేది, ఇంటర్వ్యూ పెట్టకపోవడం అనేది సైంటిఫిక్ గా, నేను ఎంత మంది నిరుద్యోగుల కోపం వచ్చినా కూడా నేను చెప్తున్నా ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ గా, ఇంటర్వ్యూ పెట్టాల్సిందే, సరైన సమర్థమైన క్రైసిస్ మేనేజ్మెంట్ ఉన్న అభ్యర్థులను తీసుకోవాల్సిందే. అది నా ఒపీనియన్, నిరుద్యోగులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. సెకండ్, ఇక అసలు విషయానికి వస్తే మన కేసీఆర్ కథ అక్కడ అయింది. 2011లో నోటిఫికేషన్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, నీ అమ్మ ఆంధ్రలో ఉన్నప్పుడు మనకేంద్రపై మనం తెలంగాణలో మనం ఎగ్జామ్ చేద్దామని మన చిచ్చా రెచ్చగొట్టిండు, మన వాళ్ళంతా రెచ్చిపోయారు, ఎగ్జామ్ సరిగా రాయలే. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. 2016లో 173 పోస్టుల్లో 173 పోస్టులతోటి 2016లో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అప్పుడు ఎగ్జామ్ అయింది.
దానిలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అసలు ప్రిలిమ్స్ సెంటర్ లో కూర్చొని కూడా సెంటర్ లో తార్నాకలో 23 మంది సెలెక్ట్ అయ్యారు. మనకు తెలిసిన అక్కలకి అన్నలకి తెలిసిన వాళ్ళు అందరూ సెలెక్ట్ అయ్యారని తెలుసు. ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకొక విచిత్రమైన విషయం అంటే అసలు ప్రిలిమ్స్ రాయనోడు సిఎంఓ ఆఫీస్ లో పనిచేసే ఒక రిటైర్డ్ ఆర్డీఓ కొడుకు అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ వచ్చి కూడా ఆర్టీఓ అయిండు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. నాకు ఒక డిఎస్పీలు ఆర్డీఓలో 20 కంప్లైంట్లు ఇచ్చారు అప్పుడే. నేను అప్పుడు కూడా మాట్లాడినా, తొక్కేసిర్రు, నన్ను బెదిరించారు. అది అక్కడ కట్టు. వెలమరాజ్యంలో 173 నోటిఫికేషన్, అది ఏమైందో పెరుమాళ్ళ కిరక, అది అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంకోటి కేసీఆర్ గారు చేసిన తప్పు, వరుసగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడము. 33 జిల్లాలు ఏర్పాటు చేసిందే తెలంగాణ డీసెంట్రలైజేషన్. ఇప్పుడు ఇక ప్రిలిమ్స్ 1 అయిపోయింది కదా. జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా అదే 2016 అది అయిపోయింది.